బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రీన్లాండ్ కు సంబంధించి ట్రంప్ అయితే గట్టి పట్టుతో ఉన్నారు. అయితే దానికి సంబంధించి ఖచ్చితంగా సహకరించాలి అంటూ యూరప్ దేశాలకు ఆయన వార్నింగ్ కూడా ఇచ్చి సుంకాలను అయితే విధించారు. 10% ఇంకా మీరు అంగీకరించకపోతే ఎక్కువ విధిస్తాను అంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆలోచనను మార్చుకొని మొన్న విధించిన 2-3 రోజుల క్రితం విధించిన సుంకాలపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు వాటిని అమలు చేయము అంటూ కూడా వెల్లడించారు. ఇక గ్రీన్లాండ్ అంశంపై తొందరపాటు అవసరం లేదు అని భావించిన అమెరికా అధ్యక్షుడు వెనక్కి తగ్గారు. గ్రీన్లాండ్ కు మద్దతు ఇవ్వని యూరోపియన్ దేశాలకు విధించిన సుంకాలను ఇక అమలు చేయపోము అని ప్రకటించారు. నాటో సెక్రటరీ జనరల్ తో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్లాండ్ డెన్మార్క్ ప్రజల పట్ల తన గౌరవం ఉంది అని ఆయన వెల్లడించారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత గ్రీన్లాండ్ డెన్మార్క్ కు అప్పగించాం. అది అమెరికా జాతీయ భద్రతకు వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం. కానీ దీన్ని బలవంతంగా స్వాధీనం చేసుకోము, చర్చల ద్వారానే ముందుకు వెళ్తాము అని ట్రంప్ స్పష్టం చేశారు. ఇక అరుదైన ఖనిజాల కోసమే కాకుండా భద్రతా అవసరాల కోసం కూడా గ్రీన్లాండ్ ముఖ్యము అని ఆయన వ్యాఖ్యానించారు. నాటో చీఫ్ మార్క్ సమావేశం తర్వాత ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్ చేశారు. గ్రీన్లాండ్ ఆర్కిటిక్ ప్రాంత భద్రతపై ఒక ఫ్రేమ్ వర్క్ రూపొందించాము అని, అది అమెరికాతో పాటు నాటో మిత్ర దేశాలకు కూడా లాభదాయకంగా ఉంటుంది అని వెల్లడించారు. అందుకే ఈయూపై విధించాలి అనుకున్న సుంకాలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి టారిఫ్ అమల్లోకి రావు అని స్పష్టం చేశారు. ఈ అంశంపై అమెరికా ఉపాధ్యక్షుడు కూడా స్పందించారు. ట్రంప్ వెల్లడించిన దాన్ని కొనసాగిస్తాము అని అన్నారు. ట్రంప్ నిర్ణయాన్ని డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ స్వాగతిస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు.